హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. కర్రీ చేసుకుందామండి. సో మటన్ కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ముందు ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక కొద్దిగా నెయ్యిని, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఓకేనండి, ఆయిల్ గీ వేసుకున్నాం కదా, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిరపకాయలను, ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసుకున్నాం. ఓకేనండి, ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకుందాం. ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. బాగా వేయించుకుందాం. ఇక్కడండి కొద్దిగా పసుపు వేసుకుందాం. వేయించుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని కూడా వేసుకుందాం. ఓకేనండి, కలుపుకుందాం. కొద్దిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతుంది కదా. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం అండి. మెల్లగా స్లోగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకేనండి, ఆ మటన్ వేగేలోగా మనం మటన్కి అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికి కొద్దిగా సాజీరా, ఒక 8 మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, ఒక 7-8 లవంగాలు, చిన్నది జాపత్రి, అనాస పువ్వు, తర్వాత యాలకులు, ఒక 2 యాలకులు తీసుకోండి. అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా గసగసాలు, ఇవన్నీ కలిపి మనం పేస్ట్ పట్టేసుకొని రెడీగా ఉంచుకుందామండి. కర్రీలోకి పేస్ట్ అయితే ఇదే. మటన్ వేగిందండి. ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో అన్నీ కూడా పసుపు వేసుకున్నాం కదా, ఒక చెంచా ధనియాల పొడి వేసుకుందామండి. నెక్స్ట్ అలాగే జీలకర్ర పొడి, ఒక చెంచా జీలకర్ర పొడి, అంటే మనం మసాలాల్లో ఇవి వేసుకోలేదు కదా. అలాగే కారం, ఒక 2 చెంచాల కారం కూడా వేసుకుందామండి. అంటే ఎవరు కారం తిన్నంత వాళ్ళు వేసుకోండి. ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు ఇలాగైతే సరే. దీన్ని బాగా కలుపుకొని నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్టు, ఆ పేస్ట్ను కూడా అందులో వేసుకొని, ఇంకా చూపించాను కదండి, కొబ్బరి, గసగసాలు, గరం మసాలా, ఇవన్నీ ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా వేగింది కదండి పేస్ట్ కూడా, అన్నీని కలుపుకున్నాం కదా. ఇప్పుడు సరిపడినంత, కర్రీకి సరిపడినంత వాటర్ వేసుకుందాం. ఓకేనండి, వాటర్ పోసుకున్నాం కదా. వాటర్ పోసుకున్నాక కుక్కర్ అయితే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. మటన్ బాగా మెత్తగా కుక్ అవుతుంది. లేదు ఇలా ప్యాన్లోనే ఇప్పుడు మూత లేదనుకోండి, కనీసం ఒక 20 మినిట్స్ అయినా ఉంచుకోవాలి. అప్పుడే బాగా మనకి మటన్ అనేది బాగా కంప్లీట్గా కుక్ అవుద్ది. ఒక 20 నిమిషాలు మూత పెట్టుకుందాం. అప్పుడు తర్వాత ఓకేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఇక మటన్ కూడా బాగానే ఉడికిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకేనండి, ఒక డిష్లోకి వేసి సర్వ్ చేసుకుందాం. ఓకేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. సో వేడి రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా హాట్గా, స్పైసీగా కూడా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే కనుక మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.